బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఖైరతాబాద్ ఫ్లైఓవర్ దగ్గర భారీ చెట్టు నేలకూలింది. సచివాలయం నుంచి ఖైరతాబాద్ వైపు రాకపోకలకు అంతరాయం నెలకొంది. ప్రస్తుతం డిఆర్ఎస్ సిబ్బంది చెట్టును తొలగిస్తున్నారు. ఘటనా స్థలం నుంచి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి రాధిక అందిస్తారు. లైవ్ లో రాధిక. శ్రావణి, హైదరాబాద్ నగరంలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకి ఎక్కడికక్కడ చెట్లు కూలిన పరిస్థితి. ప్రస్తుతం మనం తెలుగుతల్లి ఫ్లైఓవర్ మీద ఉన్నాము. తెలుగుతల్లి ఫ్లైఓవర్ ఎండింగ్ లో మనకి ట్యాంక్ బండ్ పై నుంచి ఒక భారీ వృక్షం కూలటంతో ఇక్కడ కంప్లీట్ గా ట్రాఫిక్ అంతా కూడా స్తంభించిపోయింది. తెలుగుతల్లి ఫ్లైఓవర్ అంటే సెక్రటేరియట్ నుంచి ఇటు ఇందిరా పార్క్ వైపుగా వస్తున్న ఏరియా మొత్తం అంతా కూడా క్లోజ్ చేసిన పరిస్థితి. అయితే ప్రస్తుతం ఇక్కడ డిఆర్ఎఫ్ టీం అట్లాగే జిహెచ్ఎంసీ అట్లాగే ట్రాఫిక్ పోలీస్ అధికారులంతా కూడా ఇక్కడికి వచ్చి చెట్టును తొలగించే క్రమం మనం చూస్తూ ఉన్నాము. విజువల్ లో చూస్తున్న దానికన్నా కూడా చాలా పెద్ద వృక్షం ఇక్కడ కూలిపోవటంతో ఇప్పటి వరకు అంటే దాదాపుగా గంటన్నర నుంచి కూడా డిఆర్ఎఫ్ టీము అట్లాగే ఇటు జిహెచ్ఎంసీ అధికారులు ట్రాఫిక్ పోలీస్ అధికారులంతా కూడా పర్యవేక్షిస్తూ ఇక్కడ చెట్టుని కూలిన దగ్గర నుంచి మొత్తం అంతా క్లియర్ చేసే పనిలో ఉన్నారు. మనతో పాటు మాట్లాడడానికి ఇక్కడ అధికారులు కూడా కొంతమంది ఉన్నారు. సార్, ఎన్ని గంటలకు మీకు విషయం తెలిసింది? ఎప్పుడు ఇది జరిగింది? మా హైదరాబాద్ సిపి గారు కొత్తకోట శ్రీనివాస్ రెడ్డి సార్, అదేవిధంగా ట్రాఫిక్ కమిషనర్ విశ్వప్రసాద్ సార్ యొక్క ఆదేశాల మేరకు ఈరోజు ఎడతెరిపి లేకుండా వర్షాలు పడుతున్నాయి, ప్రజలకు ఇబ్బంది కలగకూడదనే ఉద్దేశంతో మార్నింగ్ నుంచే మా ట్రాఫిక్ పోలీసు ల్యాండ్ ఆర్డర్ అందరం కూడా రోడ్లపైన తిరుగుకుంటూ ఎక్కడెక్కడైతే చెట్లు పడిపోయినాయో వాటర్ లాగింగ్ ఏరియాస్ ఉన్నాయో అవన్నీ కూడా మేము క్లియర్ చేస్తూ ఉన్నాము. ప్రజలకు ఇబ్బంది జరగొద్దనే ఉద్దేశంతో మేము జిహెచ్ఎంసీ అండ్ డిఆర్ఎఫ్ టీంలతో కోఆర్డినేషన్ చేసుకుంటూ ఇవన్నీ క్లియర్ చేస్తూ ఉన్నాం. సో ఎలాంటి ఇబ్బందులు జరగకుండా మేము చూస్తున్నాము. సో 24 గంటలు మేము అందుబాటులో ఉంటాము. సో ఏ సమస్య వచ్చినా కానీ మేము వాళ్ళందరికీ మేము ఇబ్బంది లేకుండా మేము రోడ్లన్నీ కూడా క్లియర్గా ఉంచేటట్టు మేము చర్యలు తీసుకుంటున్నాం. రైట్, మనం చూస్తున్నాం కదా విజువల్ లో ఇక్కడ భారీ వృక్షము ట్యాంక్ బండ్ పై నుంచి మనం ఒక్కసారి విజువల్ పైకి ఒక్కసారి గణపతి క్లోజ్ చేస్తే మనకు అర్థమవుతుంది. ట్యాంక్ బండ్ పైన ఉన్న భారీ వృక్షం ఒకటి ఇటు తెలుగుతల్లి ఫ్లైఓవర్ కిందకి మనకి పడిపోవడంతో అక్కడున్న గ్రిల్ కూడా చూస్తే మనకి కొంత కొలాప్స్ అయిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. అక్కడ నుంచి వృక్షం కింద పడటంతో ఇంకా ఒక విధంగా చెప్పాలంటే ప్రమాదం తప్పిందనే చెప్పుకోవాలి. ఆ సమయంలో వాహనాలు కానీ లేకపోతే ఇతరత్ర జనాలు ఇక్కడ నుంచి నడుస్తున్న వాళ్ళు లేకపోవడంతో ఎవరికి కూడా ఎలాంటి ప్రమాదం జరగకుండా మనకి ఇక్కడ చెట్టు కూలిపోయిన దగ్గర నుంచి మొత్తం అంతా క్లియర్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. శ్రావణి. రైట్ రాధిక, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్. రామిలేరు పొంగడంతో కృష్ణా జిల్లా బొమ్మలూరు వద్ద హైవేపై భారీగా వరద నీరు చేరింది. డివైడర్లకు గండి కొట్టి హైవేపై వరద నీటిని మళ్లిస్తున్నారు. రహదారిపై వరద ప్రవాహం నెమ్మదిగా తగ్గుముఖం పడుతుంది. గంటల తరబడి నిలిచిపోయిన వాహనాలు నెమ్మదిగా ముందుకు కదులుతున్నాయి. వరద నీటిలో చిక్కుకున్న వాహనాలను తాళ్ల సాయంతో పోలీసులు పక్కకి లాగుతున్నారు. బొమ్మలూరు వద్ద తాజా పరిస్థితిని మా ప్రతినిధి మల్లికార్జున అందిస్తారు. 16వ నెంబర్ జాతీయ రహదారి బొమ్మలూరు వద్ద వరద నీరు ప్రవహిస్తూ ఉండడంతో వాహన రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయి. అయితే రాకపోకలన్నీ కూడా సరిచేసేందుకు పోలీసు యంత్రాంగం శ్రమిస్తోంది. అక్కడ డివైడర్ ఏదైతే ఉందో గంటలు కొట్టి ఆ నీటిని మరోవైపు పంపిస్తే రహదారి రాకపోకలు అనేవి మళ్లీ పునరుద్ధరించేటటువంటి అవకాశం ఉంటుంది. ఈ నేపథ్యంలో అక్కడ ఉన్నటువంటి ఒక జేసీబీ ద్వారా అక్కడ అటు నుంచి ఇటు గండి పెట్టడం ద్వారా అంటే ఈ ఏదైతే ఉందో డివైడర్ ఏదైతే ఉందో అక్కడ ఉండేటటువంటి వాటికి గండి కొడితే అటువంటి ఆ నీరంతా కూడా ఇటు చేరుకుని వాహన రాకపోకలకు ఎటువంటి ఇబ్బంది లేకుండా ఉండే విధంగా పోలీసులు అన్ని చర్యలు తీసుకున్నారు. ఇప్పటికీ రాత్రితో పోల్చితే ఇప్పటికీ కొంత పరిస్థితి మెరుగవుతూనే ఉంది. ప్రస్తుతానికి కిలోమీటర్ల మేర ఇంకా ట్రాఫిక్ ఉన్నప్పటికీ కూడా దాన్ని సరిచేసేందుకు పోలీసు యంత్రాంగం శ్రమిస్తోంది. మరోపక్క స్థానిక యువత కూడా ఇక్కడ ఈ ట్రాఫిక్ ని క్రమబద్ధీకరించే దాంట్లో వాలంటీర్స్ గా వాళ్ళందరూ కూడా పనిచేస్తున్నారు. ప్రస్తుతం ఈ గండు కొడుతున్నటువంటి దృశ్యాలు మనం చూస్తూ ఉన్నాం. డివైడర్ కి అటువైపున వరద నీరు పెద్ద ఎత్తున 3 నుంచి 4 అడుగుల మేర వరద నీరు ఇంకా ప్రవహిస్తోంది. దాని అంతటినీ కూడా క్లియర్ చేస్తే ఇటు ఏలూరు నుంచి విజయవాడ నుంచి ఏలూరు వైపు వెళ్లేటటువంటి రాకపోకలు అన్ని కూడా మళ్ళీ సాధారణ స్థితికి వస్తాయి. ఈ నేపథ్యంలో పోలీస్ యంత్రాంగం కూడా ఇక్కడ శ్రమిస్తున్నటువంటి పరిస్థితి. ప్రస్తుతానికి ట్రాఫిక్ ఏ రకంగా ఉంది, ఏ రకమైనటువంటి చర్యలు తీసుకుంటున్నారు అనేటటువంటి విషయాల్ని మనకి పోలీసు సిబ్బంది కూడా ఇక్కడ ఉన్నారు. కొంచెం వారందరూ కూడా ఈ నిమగ్నంలో ఈ పనుల్లో మొత్తం ట్రాఫిక్ ని క్రమబద్ధీకరించే పనుల్లో ఉన్నారు. ప్రస్తుతం గండి కొడుతున్నటువంటి పరిస్థితి. మరో పక్క ఈ ట్రాఫిక్ ని ఈ వరద నీటిలో వచ్చినటువంటి వాహనాలన్నీ కూడా ముందుకి కదలలేక ఆగిపోయినటువంటి పరిస్థితి నేపథ్యంలో
ఏ రకంగా ఆ హైవేని ముంచెత్తింది అనేది, ఎంతమంది ఇబ్బందులు పడ్డారు అనే దానికి మనకి ఇక్కడ కనిపిస్తుంది. మరోపక్క వర్షం కూడా ఇంకా పెద్ద ఎత్తున కురుస్తున్నటువంటి నేపథ్యంలో ఇంకా కొన్ని లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అయితే